హాయ్ వ్యూవర్స్, చూడండి మేము రాజమండ్రి నుంచి బయలుదేరాము. టీ నరసాపురం వెళ్దామని రాజమండ్రి నుంచి బస్సు ఎక్కి జంగారెడ్డిలో దిగాం అనమాట. జంగారెడ్డి నుంచి మరి అక్కడ నుంచి చింతలపూడి బస్సులు లేక మరి ఏలూరు బస్సు ఎక్కి కామరకోటలో దిగాము. కామరకోటలో ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకుని మరి ఇలాగా కామరకోట నుంచి షార్ట్ కట్ ఉందన్నమాట టీ నరసాపురానికి. ఆ షార్ట్ కట్లో బయలుదేరాము. చూడండి, ఈ దారిలో చక్కగా ఉంది వాతావరణం, గ్రీనరీ ఎక్కువ ఉందన్నమాట. ఆ గ్రీనరీలో మేము చూస్తూ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణం చేస్తున్నాం. ఈ మధ్యాహ్నం 3 గంటల వేళ మేము ఇక్కడ నుంచి బయలుదేరాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మరి ఈ ప్రక్కన చెట్లు అవి చాలా బాగుంది కదా. ఇక్కడ ఏదో చేపలు అవి పడుతున్నారు అనుకుంటా, ఫిష్ ట్రేలు ఇవి. కాబట్టి మేము ఇలా బయలుదేరి ఇక్కడ నుంచి మేము కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక గుడి ఉంటుందట. ఆ గుడి దాటాక రైట్ టర్న్ తీసుకుంటే అక్కడ నుంచి వెళ్తే జగ్గవరం అనే ఊరు వస్తుందన్నమాట. ఆ జగ్గవరం నుంచి మళ్ళీ ఆ రైట్ తీసుకుంటే టీ నరసాపురం ఒక 7 కిలోమీటర్లు అని చెప్తున్నారు. మరి ఆ రోడ్డు గుండా వెళ్దామని బయలుదేరాము. ఎందుకంటే నేను ఈ రోడ్లో రావడం ఇదివరకు ఒకసారి వచ్చాను, కానీ ఒకసారి అంటే 2-3 సార్లు వచ్చాను. అయితే నేను ఈ షార్ట్ కట్లో జగ్గవరం వెళ్ళలేదు. ఈ రోడ్డు అలా తిన్నగా వెళ్ళిపోతే ఏమొస్తుందంటే జీలకర్రగూడెం, తర్వాత రాజు పోతేపల్లి, ప్రగడవరం, అలా ఫాతిమాపురం మొత్తం మా ఊర్లో వస్తాయి అన్నమాట. అయితే గుడి దాటాక ఇక్కడ గుడి ఉంటుందట. ఆ గుడి దాటాక రైట్ తీసుకుంటే జగ్గవరం మీదుగా టీ నరసాపురం వెళ్ళొచ్చు. కాబట్టి మేము ఆ రూట్ పట్టాం అనమాట. మా ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది, కానీ కొంచెం ఎండగానే ఉంది. ఈ ఎండ వాతావరణంలో మేము ఈ పరిసర ప్రాంతాలు చూసుకుంటూ మేము ప్రయాణం చేస్తున్నాము. అయితే ఈరోజు మా ప్రయాణం సులువుగా ఏం సాగలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అసలు యాక్చువల్గా తొలుత మేము ఏంటంటే రాజమండ్రి నుంచే మరి మోటార్ బైక్ మీద వద్దామని భావించాము. కానీ మేము మళ్ళీ ఆ ప్రయత్నాన్ని విరమించుకుని బస్సు ఎక్కాము. అయితే మేము బైక్ వేసుకుని వస్తే ఈ పాటికే మన టీ నరసాపురం ఎప్పుడో చేరుకుందాం. అయితే మేము ఈరోజు బస్సు ప్రిఫర్ చేయడం వల్ల చాలా మేము టీడియస్ జర్నీ అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.